Hello everyone, how are you all? I hope you are all fine. So మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలనేది వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఏంటి చెప్పుకున్నాం మనం? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలనేది చూసుకున్నాం. సో ఈ టూకి మనం ఫార్ములాలు చెప్పుకొని ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ని ఒక పర్ఫెక్ట్గా ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా రాయాలనేది మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ పాజిటివ్కి ఫార్ములా ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా అంటే మనకి దాంట్లో ఆ సెంటెన్స్లో మనకి యూస్ఫుల్ అయ్యే మ్యాటర్ని ఎక్స్ట్రాగా రాసుకుంటాం. సేమ్ ఈ నెగిటివ్ సెంటెన్స్లో కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇంకా నెక్స్ట్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్కి యాస్టీస్ ఇక్కడ కూడా ఇన్ఫార్మ్ యాడ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ మ్యాటర్ని మనం ఎక్స్ట్రాగా చెప్పుకుంటూ ఉంటాం. అండర్స్టూడ్? మనం ఈ ఫార్ములాస్ కదా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ అంటే ప్రజెంట్గా జరుగుతున్న పని కాబట్టి వీ షుడ్ యాడ్ ఇంగ్. నెక్స్ట్ ఎక్స్ట్రా మ్యాటర్ ఏమో అది. సో సేమ్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో కూడా ఎలా అంటే ఈ మెయిన్ వర్బ్కి ఇంకా హెల్పింగ్ వర్బ్కి ఉన్న రిలేషన్ని మనం పని జరగట్లేదు, ప్రజెంట్కి పని జరగట్లేదు అని చెప్పడానికి ఈ నాట్ అనే వర్డ్ వాడతాం. నాట్, NOT, నాట్ అంటే ఏంటి? జరగట్లేదు అని చెప్పడానికి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ హౌ టు వి కన్వర్ట్ నెగిటివ్ సెంటెన్సెస్. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని ఒక క్వశ్చన్ లాగా అడగడం ఎలా అనేది ఈ రోజు క్లాస్లో. అంటే క్వశ్చన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఈ సెంటెన్స్లోనేమో నువ్వు చేస్తున్నావు అని. పాజిటివ్ అంటే ఏంటి? నువ్వు చేస్తున్నావు, ప్రజెంట్ నువ్వు ఒక పని చేస్తున్నావు. సో ఇక్కడేమో నెగిటివ్ సెంటెన్స్లో ఏంటి? ప్రజెంట్ నువ్వు ఒక పని చేయట్లేదు, నువ్వు లేకపోతే తినట్లేదు, ఆడుకోవట్లేదు, ఏదైనా ఒక పని జరగట్లేదు. సో ఈ క్వశ్చన్ ఫామ్ ఏంటి అంటే ఇక్కడ పాజిటివ్ అంటే ఏంటి? పని చేస్తున్నావు కదా. క్వశ్చన్ ఎలా ఉంటుంది? నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావా, లేకపోతే ఎప్పుడు చేస్తున్నావు అని ఈ క్వశ్చన్ ఫామ్లో అడుగుతాం పాజిటివ్ సెంటెన్సెస్ని. నెగిటివ్ సెంటెన్స్లో ఏంటి? నువ్వు ఎందుకు చేయట్లేదు. నువ్వు ఇప్పుడు నెగిటివ్ అంటే ఏంటి? పని చేయట్లేదు కదా. సో ఈ క్వశ్చన్ ఫామ్లో ఎలా అడుగుతామంటే నువ్వు పని ఎందుకు చేయట్లేదు, లేకపోతే చేయట్లేదా, ఎప్పుడు చేస్తావు, అట్లా మనం క్వశ్చన్స్ ఫామ్లో అడగడాన్ని ఈ పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ని ఈరోజు క్వశ్చన్ ఫామ్లో ఎలా ఫామ్ చేయాలనేది we will discuss in today's class. So okay, first present continuous tense kada. Present continuous tense వీటికి క్వశ్చన్స్ రాద్దాం. క్వశ్చన్స్ ఎలా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలని. సో ఫస్ట్ ఒక పాజిటివ్ సెంటెన్స్ అంటే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్, రిమైనింగ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పాజిటివ్ సెంటెన్స్ కదా. ఇది పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ ఏదో ఒకటి ఒక సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. ఫస్ట్ హీ, సబ్జెక్ట్ అనేది హీ అనుకోండి, హీ. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, మనకు హీ వచ్చినప్పుడు ఏం రాయాలని చెప్పుకున్నాం? సబ్జెక్ట్ అనేది హీ ఉన్నప్పుడు ఏం రాయాలి? సో సబ్జెక్ట్ అనేది మనం హీ తీసుకున్నాం. హీ అనేది సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవాలని చెప్పుకున్నాం? హెల్పింగ్ వర్బ్ కింద థర్డ్ పర్సన్ సింగులర్లో మనకి ఏ వర్డ్ వచ్చినా కానీ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో వి రైట్
ఈస్ హియర్, హీ ఈస్ మెయిన్ వర్బ్ ఏంటి? రీడ్ అనుకోండి. రీడ్, అతను గార్డెన్లో కూర్చొని చదువుతున్నాడు. సో ఈస్ రీడ్కి ఇంగ్ ఫామ్, రీడింగ్, ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ ఇన్, ఈస్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. ఓకే, సెంటెన్స్ చూడండి ఒకసారి. హీ ఈస్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. హీ అనేది సబ్జెక్ట్. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది ఈస్, మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసుకున్నాం, రీడింగ్, ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్. ఓకే, మనకి పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని మనం ఏం చేయాలంటే మనం చెప్పుకున్నట్లుగానే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు వచ్చిన ఒక సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఈ హెల్పింగ్ వర్బ్ని ఇంకా ఈ సబ్జెక్ట్ని దీన్ని ప్లేసెస్ని క్రాస్ చేయాలి. అంటే దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ని రాసుకుందాం. ఈస్, దీని ప్లేస్లోకి దీన్ని తీసుకొని రావాలి కదా. సో ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. క్వశ్చన్ ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ మార్క్. సో ఒకసారి సెంటెన్స్ చూడండి. ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ఏంటి? హీ ఈస్ రీడింగ్ ఇన్ ద గార్డెన్. అతను గార్డెన్లో కూర్చొని చదువుతున్నాడని ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్. ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. అతను గార్డెన్లో చదువుతున్నాడా? సో ఇది క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయిందా? సో దిస్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం క్వశ్చన్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో దీన్ని ఇంకా ఇదే సెంటెన్స్ని ఇంకొన్ని రకాలుగా మనం చూద్దాం. ఎలా? వై అంటే ఏంటి? ఎందుకు. వై ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. సేమ్ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ చూడండి. వై ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్ అంటే అతను గార్డెన్లో ఎందుకు చదువుతున్నాడు. వై ఈస్ హీ, అది కూడా ప్రస్తుతం జరిగే పనే. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఏదైనా పని ప్రస్తుతం జరుగుతున్న పని. కాకపోతే ఈస్ హీ రీడింగ్, అతను చదువుతున్నాడా అంటే ప్రస్తుతం అక్కడ పని జరుగుతుందా అని దీని మీనింగ్. వై ఈస్ హీ, ఎందుకు చదువుతున్నాడు అనేది ఈ సెంటెన్స్ మీనింగ్. నెక్స్ట్ విల్ యాడ్ హౌ. హౌ అనేది వై ప్లేస్లో మళ్ళీ తీసుకుందాం. హౌ ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చూడండి. హౌ ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్. హౌ అంటే ఏంటి? ఎలా. అతను గార్డెన్లో ఎలా చదువుతున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే ఈజ్ ప్లేస్లో హీ రాసుకున్నాం, హీ ప్లేస్లో ఈజ్ రాసుకున్నాం. జస్ట్ ఈ టూ ప్లేసెస్ని, సబ్జెక్ట్ని ఇంకా హెల్పింగ్ వర్బ్ని, ఈ రెండు ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసాం టు గెట్ ద క్వశ్చన్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ టూ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసేసరికి ఈస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్ అనే ఒక నెగిటివ్ సెంటెన్స్, అంటే ఒక క్వశ్చన్ ఫామ్లోకి వచ్చిన సెంటెన్స్ అనేది మనకి ఫామ్ అయిపోయింది. దానికి మనం వై అనే వర్డ్ని ఇంకా యాడ్ చేసుకున్నాం, తర్వాత హౌ అనే వర్డ్ని యాడ్ చేసుకున్నాం. సో ఈ మీనింగ్స్ చూడండి. వై హీస్ హీ, అతను గార్డెన్లో ఎందుకు చదువుతున్నాడు. హౌ హీస్ హీ రీడింగ్ ఇన్ ద గార్డెన్, అతను గార్డెన్లో ఎలా చదువుతున్నాడు అనేవి మనకి ఇంకా కొన్ని క్వశ్చన్ ఫామ్స్ అనేవి తయారయ్యాయి. సో చూడండి, సేమ్ ఇదే, కాకపోతే మనకేమైంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చింది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంకా మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్, రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్ అనేది అలాగే ఉంది. కాకపోతే క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఇది క్వశ్చన్ ఫామ్లో యాడ్ చేసాం కాబట్టి వి గాట్ క్వశ్చన్ మార్క్ ఫర్ దిస్ సెంటెన్స్. ఇంకా మనకి ఇంకా క్వశ్చన్ ఏదైనా మనం ఇంకా ఎక్స్ట్రా అడగాలనుకుంటే ఎందుకు, ఎలా
ఎప్పుడు, ఏమిటి అని అడగాలంటే ఇలా వై, హౌ, వెన్, వాట్ అనేది రాసుకోవచ్చు. ఇంకా ఈ సెంటెన్స్కి వాట్ అనే వర్డ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ హీ రీడింగ్, అతను గార్డెన్లో ఏం చదువుతున్నాడు. సో ఇట్లా సెంటెన్సెస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని క్వశ్చన్ని ఎలా ఫామ్ చేయాలనేది ఇప్పుడు చూసాం కదా. సో వి విల్ ట్రై టు డూ నెగిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ ఫామ్లోకి ఎలా చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని. సో వీ విల్ లుక్ ఇన్ టు దట్. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి మనం ఫస్ట్ ఫామ్లో రాసుకుందాం. నెగిటివ్ సెంటెన్స్. ఓకే, ఫస్ట్ ఒక నెగిటివ్ సెంటెన్స్ అంటే ఇప్పటి వరకు మనం జనరల్గా సింగులర్ టెన్స్లోనే తీసుకుంటున్నాం కాబట్టి, సో థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. థర్డ్ పర్సన్లో మనకి ప్లూరల్లో ఏమేమి ఉన్నాయి, దే, దోస్, దీస్, ఇట్లా మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వీ విల్ టేక్ ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటో రాసుకున్నాం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ పాజిటివ్కి నెగిటివ్కి డిఫరెంట్ ఏంటి, నాట్ అనే వర్డ్. సో వీ విల్ యాడ్ నాట్ హియర్. నెక్స్ట్ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్, తర్వాత రిమైనింగ్ మ్యాటర్ అంతా ఎక్స్ట్రా. సో ఇదే కదా మన ఫార్ములా. నెగిటివ్ సెంటెన్స్కి ఎలా ఫామ్ చేసుకోవాలి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే మనకి తెలిసిన ఫార్ములా, మనం చెప్పుకున్న ఫార్ములా ఇదే. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, దే తీసుకుందాం. THEY, దే ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను మొన్న పాజిటివ్ సెంటెన్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడే. ఇక్కడ మనకి ఉన్న సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, థర్డ్ పర్సన్ ప్లూరలే అవ్వాలా లేకపోతే ఫస్ట్ పర్సన్ అవ్వాలా, ఇట్లాంటివి ఏం లేవు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ మనకి ప్లూరల్ అయినప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ రైట్ ఆర్. మన హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ అవర్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ప్లూరల్ అయితే మనకి వచ్చే హెల్పింగ్ వర్బ్ కూడా ఆర్ అవుతుంది. సో దే ఆర్ నాట్, సేమ్ నాట్. ఇక్కడ మళ్ళీ మెయిన్ వర్బ్ ఏం చెప్పుకుందాం, వాళ్ళు మూవీకి వెళ్తున్నారు అనేది ఒక సెంటెన్స్ అనుకోండి. దే ఆర్ నాట్, వెళ్ళటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, గో కదా. సో యాజ్ టీస్ ఇక్కడ మెయిన్ వర్బ్ గో అని రాసుకున్నాం, దీనికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. దే ఆర్ నాట్ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నారు, మూవీకి కదా, టు మూవీ. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ వి రోట్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. ఈ సెంటెన్స్ని మనం ఈ ఫార్ములా ద్వారా రాసుకున్నాం. దిస్ ఈస్ ఎ నెగిటివ్ సెంటెన్స్ బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు. చూసారా సెంటెన్స్ మీనింగ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. సో దీన్ని మనం ఏం చేయాలి, మనకి సెంటెన్స్ అయితే వచ్చేసింది ఈ ఫార్ములా ప్రకారం, దీన్ని క్వశ్చన్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. సో వి రైట్, మనం దీన్ని ఎలా చేద్దామంటే ఇందాక చేసుకున్నట్లుగానే సేమ్ మనం ఏం చేసాం, ఇందాక పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ కింద ఫామ్ చేసినప్పుడు సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఈ టూ ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే దీన్ని ఇటు సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ ప్లేస్లోకి, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి రాసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేద్దాం. అయితే ఏం చేయాలి, ఈ ఆర్ని ముందు రాసుకోవాలి, దే అనే వర్డ్ని తర్వాత రాసుకోవాలి. ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ. చూడండి క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ మార్క్. ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, దీని మీనింగ్ చూడండి, దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు. సో దీన్ని క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసాం, అప్పుడు దీని మీనింగ్ ఏమవుతుంది, ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదా. ఓకే, సో నెక్స్ట్ దీన్ని మనం ఇంకొంచెం క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. వై అనే వర్డ్ మనం యాడ్ చేసుకుందాం. వై ఆర్ దే నాట్ గోయింగ్ టు
మూవీ. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు చూడండి, వై ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి ఎందుకు వెళ్ళడం లేదు. ఈ సెంటెన్స్ లోనేమో దే ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ, వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదు. ఇక్కడేమో వాళ్ళు మూవీకి వెళ్ళడం లేదా. ఈ సెంటెన్స్ మీనింగ్ వాళ్ళు ఎందుకు మూవీకి వెళ్ళడం లేదు. సో ఒక సెంటెన్స్ ని తీసుకొని మనం దాన్ని క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని దానికి ఇంకో క్వశ్చన్ ఫామ్ అనేది వై అనే వర్డ్ తోటి ఆ క్వశ్చన్ ఫామ్ ని ఇంకొక డిఫరెంట్ మేనర్ లో మనం ఎక్స్క్యూట్ చేసుకున్నాం. సో ఇంకా వెన్ అనే వర్డ్ యూజ్ చేస్తామా? వెన్ అంటే ఏంటి? వెన్ ఆర్ దే నాట్ గోయింగ్ టు మూవీ అంటే వాళ్ళు ఎప్పుడు మూవీకి వెళ్ళడం లేదనుకుంటామా? సో వెన్ అనే వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయలేం. సో హౌ అనే వర్డ్ కూడా యూజ్ చేయలేం. నెక్స్ట్ వాట్ అంటే ఏమిటి, సో ఇక్కడ ఇది కూడా యూజ్ చేయలేం. సో వై అనే ఒక వర్డ్ ని మాత్రమే మనం ప్రాపర్ గా యూజ్ చేయగలం. ఎందుకంటే వై ఎందుకు అనే ఒక రీజన్ మాత్రమే వాళ్ళు వెళ్ళట్లేదు అనేది మనకు తెలియాలి కాబట్టి. సో ఇలా ఒక నెగిటివ్ సెంటెన్స్ ని మనం రాసుకొని దాన్ని ఇలా క్వశ్చన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో దీని ఫామ్ లో చూడండి ఒకసారి, సేమ్ ఎలా? వై సబ్జెక్ట్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఆర్ వచ్చింది కదా మన ఇక్కడ. ఆర్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్క్ ప్లస్ నెక్స్ట్ దే అనేది ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ నాట్, తర్వాత మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా. సో ఇక్కడ మీరు ఇక్కడ ఈ వై అనే వర్డ్ ఎందుకు రాయలేదంటే ఇక్కడ కూడా మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. వై అయినా వెన్ అయినా ఈ క్వశ్చన్ ని బేస్ చేసుకొని వై అనే వర్డ్ యూజ్ చేయాలా, వెన్ అనే వర్డ్ యూజ్ చేయాలా, వాట్ లేకపోతే విచ్, ఇటువంటి వర్డ్స్ ఏం యూజ్ చేయాలనేది మీరు ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని బట్టి రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చెప్పలేదు. సో ఇది మీ ఇష్టం, ఇక్కడ ఆ సెంటెన్స్ ని బట్టి ఏం రాస్తారో. సో ఇది మాత్రం కాన్స్టెంట్, ఈ ఫార్ములా మాత్రం ఏం లేదు. ఇక్కడ ఉన్న మన ఈ హెల్పింగ్ వర్బ్ ని ఈ సబ్జెక్ట్ ని ఇంటర్చేంజ్ చేయాలి అంతే. సో మనకి క్వశ్చన్ ఫామ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్వశ్చన్ ఫామ్ ఆఫ్ ద నెగిటివ్ సెంటెన్స్. నాట్ ఒకటే మనకి పాజిటివ్ సెంటెన్స్ కి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో మీకు ఈ రోజు క్లాస్ లో ఇచ్చే వర్క్ ఏంటంటే ఈ ఫస్ట్ ఒక నెగిటివ్ సెంటెన్స్ ని ఈ ఫార్ములాతో మీరు ఒక నెగిటివ్ సెంటెన్స్ అనేది రాయండి. తర్వాత ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని దాన్ని క్వశ్చన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారో చేసుకోండి. ఇంకా సెంటెన్స్ కి సూటబుల్ అయ్యే వర్డ్స్ తోటి మీరు ఇంకా సెంటెన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఫస్ట్ ఏమో పాజిటివ్ సెంటెన్స్ ని, తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ ని, ఈ 2 సెంటెన్సెస్ ని బేస్ చేసుకొని ఈ సెంటెన్స్ ఫామ్ చేసుకుని దాన్ని క్వశ్చన్ ఫామ్ కింద కన్వర్ట్ చేయండి. సో ఓకే, దట్ ఈస్ యువర్ క్లాస్ ఫర్ టుడే. I will discuss the next subtense in the next class. Okay, bye.